నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా గ్రామానికి రోడ్డు నిర్మించండి మహాప్రభు. నాయకులకు గంపరాయి గ్రామస్తుల వినతి. దశాబ్దాలుగా కనీసం రోడ్డు సౌకర్యం లేక నరకయాతన పడుతున్న గంపరాయి గ్రామాన్ని ఏ ఒక్క ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని అనేక దఫాలుగా నాయకులకు, అధికారులకు స్వయంగా విజ్ఞప్తి చేసినా నేటికి తమ గ్రామానికి రోడ్డు కల్పించలేని దుస్థితి నెలకొన్నట్టు ఆ గ్రామస్తులు మొరపెడుతున్నారు. ఈ మేరకు శుక్రవారం శిథిలావస్థలో ఉన్న ఇక్కడ రోడ్డుపై బైఠాయించి ఆ గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొయ్యూరు మండలం అంతాడ పంచాయతీ శివారు గ్రామమైన గంపరాయికి గత 2018లో 4 లక్షల రూపాయలతో కుక్కితాపాడు గ్రామం నుండి గంపరాయి వరకు గ్రామస్తులంతా సొంత నిధులతో ఈ రోడ్డు వేసుకున్నట్లు తెలిపారు. ఈ రోడ్డు కోసం ఐటీడీఏ ఆఫీస్కి అనేక దఫాలుగా వినతి పత్రాలను అందజేశామన్నారు. ఈ రోడ్డుకు సంబంధిత అధికారులు కొలతలు వేసి నెంబర్లు వేయటం చేసినా ఏ అధికారి తిరిగి ఈ శిథిలమైన రోడ్డును నేటికి పట్టించుకోలేదని వారంతా వాపోతున్నారు. దశాబ్దాలుగా తాము పడుతున్న బాధలను ఇప్పటికైనా స్పందించి స్థానిక నాయకులు, జిల్లా కలెక్టర్ మరియు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిని, మండల అధికారులు ఈ గంపరాయి రోడ్డు నిర్మించి ఆదుకోవాలని ఆ గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. సుమారుగా 2018లో మేము 4 లక్షలు పెట్టి మేము సొంత రోడ్డు క్లియర్ చేసుకున్నాము. అయినప్పటికీ కూడా అధికారుల దగ్గర వెళ్ళినా సరే మాకు ఎటువంటి స్పందన అనేది లేదు. అందుకనే ఇప్పుడు ఉన్న ప్రతిపక్ష ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా మాకు ఈ నాయకుడు అయితే ముందుకు వచ్చినాకో కొన్ని సమస్యలు కూడా మాకు ఇవ్వటం లేదు. కాబట్టి పరిష్కారము గవర్నమెంట్ నుంచి, అధికారి నుంచి మాకు పరిష్కారం చూపించాలి. లేకపోతే ఓట్లు ఎలక్షన్ వచ్చే టైంకి అయితే నాయకుడికి ఇంతమందికి మేము చూస్తాము. గెలిచిన తర్వాత మాకు ఎవరు కూడా ముందుకు వచ్చి కొన్ని పరిష్కారాలు మాకు తీర్చడం లేదు. కాబట్టి ఇప్పుడు వరకు రెనోవేషన్ టైంలోనే ఇప్పుడు దగ్గర కాబోతుంది. కాబట్టి ఎవడు వచ్చిన సరే మేమైతే వాళ్ళకి మేము ఎదుర్కొన్న చేయడం వస్తుంది. కాబట్టి మేమైతే ఒప్పుకునే పరిస్థితి ఉండదు. దయచేసి ఇప్పటికైనా మాకు రోడ్డు కల్పిస్తారా లేదా అని మేము అడుగుతున్నాము. మేమైతే అసలుకైనా ప్రభుత్వంకి తెలియని ఒక గ్రామంలో మేము నివసిస్తున్నాము. సుమారుగా మేము ఇక్కడ గ్రామంలో నివసిస్తూ 70-80 సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికీ కూడా మేము ఏ అధికారి అయితే మాకు ముందుకు వచ్చి సరైన పుస్తకాలు చూపించలేదు. కాబట్టి మేము ఇక మీడియా ముందుకు మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా మేము ముందుకు వెళ్ళడానికి మీ దృష్టి ఉంచి, మీ దయ ఉంచి మమ్మల్ని ఎంతగానో మేము ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఇదిగోండి ఈ రోడ్డు ఉందండి, ఈ రోడ్డు ఉంది. ఈ రోడ్డు అయితే ప్రభుత్వం వారు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేదండి. ఇప్పుడు గంపరాయి టు కుక్కుతుపాడు మేము 4 లక్షల రూపాయలతో 2018లో నిర్మించుకున్నామండి, మిషన్ బండి ఆధారంతో. అప్పటి నుంచి ఇప్పుడు దాకా లెటర్లు ఇస్తున్నాం, కానీ పిఓ ఆఫీస్కి కానీ కలెక్టర్ ఆఫీస్కి కానీ స్పందన అనేది ఇప్పుడు దాకా మాకు లభించలేదండి. అది కూడాను ఎన్నిసార్లు అయితే ఎంతమంది నాయకులు మారినా కానీ, ఎంపీలు ఎమ్మెల్యేలు మారినా కానీ మా వర్క్లు అయితే ఇలాగే ఉన్నాయండి. ఈ రోడ్ అయితే అలా చూపించారు, ఒకసారి ఇదిగోండి చూపిస్తున్నారు. ఆ రోడ్ అయితే చూపించారు. గవర్నమెంట్ నిర్మించలేదండి, మేము సొంతగా 4 లక్షల రూపాయలతో నిర్మించామండి అప్పుడు 2018లోని. అప్పటి నుంచి ఇప్పుడు దాకా లెటర్లు ఇస్తున్నాము, నెంబర్లు వేసారు, శాంక్షన్ అయ్యింది అన్నారు, కానీ ఆ రోడ్డు ఎక్కడ పోయిందో ఏమైందో మాకు ఇప్పుడు దాకా తెలియటం లేదండి. ఆ రోడ్డు శాంక్షన్ అవుతేనే నెంబర్లు వేయాలి, కానీ ఇప్పుడేమో అడుగుతుంటే శాంక్షన్ అవ్వలేదు అంటున్నారు. నెంబర్లు గవర్నమెంట్ వాళ్ళు సరదాగా వచ్చారు, టైంపాస్కి వచ్చి వేసారు, మిషన్లతో వచ్చి కొలతలు వేసారు అంతే. మేమైతే అనుకుంటున్నాము టైంపాస్ వచ్చారు అనుకుంటున్నాం, ఎందుకంటే రోడ్డు శాంక్షన్ అవ్వలేదు అంటున్నారు. కాబట్టి సరే, దీనికి మాకు వారం రోజులు సమాధానం కావాలి. రోడ్డు ఎక్కడ వెళ్ళింది, ఏమైంది అనేది మాకు స్పష్టమైన సమాధానము ఇవ్వాల్సిందిగా మనవండి. థ్యాంక్ యూ.